తప్పు చేసినోళ్లను లోపటేసుడు పోలీసోళ్ళ డ్యూటీ. అట్లా లోపటేసినోళ్లకు గవాయి చూయించి కోర్టుల శిక్ష పడేటట్టు చేసుడు వాళ్ళ బాధ్యత. అసోంటి బాధ్యత తప్పిండని కోర్టు ఒక పోలీస్ ఆఫీసర్కు ఎసోంటి శిక్ష వేసిందో చూస్తే పర్షాన్ అవుడు పక్క. కోర్టు వేసిన శిక్ష చూసి పోలీసోళ్ళు అయితే మస్తు గరమవుతుర్రు. ఇంతకా శిక్ష ఏందో మరి? కోర్టుకు కోపం వస్తే పనిష్మెంట్ ఎట్లుంటుందో చూడురి. హర్యానాలో ఉన్న కైతాల్ జిల్లా ప్రత్యేక కోర్టు ఒక సీఐని గంట సేపు ఇట్లా లోపటేసి ఊసలు లెక్కవేయటమని పనిష్మెంట్ ఇచ్చిండు జడ్జి సారు. పాపం చూడురి, సెల్లు లోపట సీఐ సారు చిన్న పోయి ఎట్లా కూర్చున్నాడు. తోటి సిబ్బందోళ్ళు కోర్టుకు వచ్చిన వాళ్ళు సంక్రాంతి కోళ్ల పందాలను చూసినట్టు సార్నే చూసుకుంటా పోయే వరకు సీఐకి నెత్తి తీసేసినట్టు అయిందట పాపం. తప్పు చేసిన వాళ్ళని పట్టుకునే పోలీసు అయినా ఏం తప్పు చేసిండని ఆయన లోపటేసిరట అంటే ఒక మర్డర్ కేసులో సాక్షులను కోర్టుకు తీసుకురావాలని చాలా సార్లు జడ్జి సార్ చెప్పిండట. అయితే ఆ కేసు ఇన్ఛార్జిగా ఉన్న ఈ సిఐ సారు సాక్షులను కోర్టుకు తీసుకపోతలేడట. నిన్న కూడా సేమ్ మళ్ళీ కేసు పేచీకి వచ్చినప్పుడు విచారణ టైంలో సాక్షులేరి అని జడ్జి సార్ అడిగితే పోలీసు వాళ్ళు నల్లముఖం వేసిరు. కోర్టు గరమైంది. మా మాట అంటే లెక్కలేదా? ఎన్నిసార్లు చెప్తారు మీకు? కేసుల సాక్షులను ఎందుకు కోర్టుకు పట్టుకొస్తలేరు? మీకు ఇట్లా కాదు, ఈ సిఐని కోర్టు లోపట ఉన్న సెల్లుల గంటసేపు ఉంచురని అప్పుడే బుద్ధి వస్తుంది అని చెప్పి ఆర్డర్ వేసిండు జడ్జి సారు. పొద్దుగాల 10:30 నుంచి 11:30 దాకా ఆయన లోపటేస్తే వచ్చిపోయేటోళ్ళంతా అయ్యో పాపం అన్నట్టు చూసుకుంటూ వేయరు. అయితే కోర్టు ఇచ్చిన పనిష్మెంట్ మీద హర్యానా పోలీసు వాళ్ళు మస్తు గరమవుతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్కు గంత అవమానం చేసి అక్కరలేదని అంటున్నారు. జడ్జీలకు ఉన్నట్టు అన్ని సవలతులు పోలీసు వాళ్ళకు ఉండయి. 24 గంటలు డ్యూటీలు ఉండేటోళ్ళకి ఈ అవమానాలు పద్ధతి కాదని గుస్సా అవుతున్నారు. కానీ పట్టింపు లేనట్టుండే ఆఫీసర్లకు ఇది సరైన శిక్ష అని జనాలు అంటున్నారు.